పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందనంటే ఎంజి రామచంద్రన్ గారు, ప్రేమ్ నజీర్ గారు మలయాళీ హీరో, సునీల్ దత్ వాళ్ళు కొంతమంది రాజకీయాలలో ఉన్నారు ఆ రోజుల్లో. సరే నేను కూడా దగ్గర పడ్డాను, 60 సంవత్సరాలకు వచ్చేసాను, నేను కూడా రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చినట్లుంది. వచ్చి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అప్పుడు కాంగ్రెసే పెద్ద పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, వెళ్ళి నన్ను కూడా పార్టీలో చేర్చుకుని ఒక రాజ్యసభ సీట్ ఇమ్మని అడిగారట. ఆయనే చెప్పారు, ఇది మాకు ఇస్తామని చెప్పి చివరి నిమిషం వరకు కూడా మభ్యపెట్టి ఇవ్వలేదట. సో నా దగ్గర డబ్బుకు లోటు ఉందా, నేను ప్రజాసేవ ఏమన్నా తక్కువ చేశానా? ప్రజాసేవ ఆయన వరదలు వచ్చినప్పుడు ఆయన కుమారుడు హరికృష్ణతో కలిసి ప్రచారాలు చేశారు, రాష్ట్రం అంతా తిరిగారు, జోలి పట్టుకుని తిరిగి నిధులు సమీకరించి వరద బాధితులకు అందించారు. ఆ రోజునాడు నేను ప్రజాసేవలో ఉన్నాను, సినీ నటు జీవితంలో ఉన్నాను నేను, అయినా సరే నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక బాధ అనేది ఆయన మనసులో వచ్చింది. తర్వాత ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని అనుకుని ఆయన ఎంజి రామచంద్రన్ గారిని సంప్రదించారు. అది మీ ఇష్టము, మీరు పెట్టారంటే పెట్టచ్చు, దానికి నా మద్దతు కానీ నా సహాయ సహకారాలు ఏమన్నా కావాలంటే నేను అందిస్తాను మీకు అనేటువంటి సూచన చేశాను. సో ఆలోచన వచ్చిందే తడవుగా ఎన్టీ రామారావు గారు ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది, ఎటువంటి వ్యక్తులు కావాలి, ఆయన ఎన్టీ రామారావు గారు అవినీతిని, అక్రమాన్ని, స్వార్థ రాజకీయాన్ని ప్రోత్సహించరు. సో అటువంటి మనుషులు, వ్యక్తులు నాకు కావాలి అనేటువంటిది ఎత్తుకుంటున్నారనమాట. ఆ టైంలో అనుకోకుండా ఇక్కడ ముఖ్యమంత్రిగా టి అంజయ్ గారు ఉండేవారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ గారు దిగిన తర్వాత అంజయ్ గారితో మాటల్లో కొంచెం అవమానపరచడం అనేది జరిగింది. అంజయ్ గారు పెద్దగా చదువుకున్న ఆయన కాదు. సో భాషా పరిజ్ఞాన లోపంతో లేకపోతే సమన్వయ లోపంతో జరగడంతో కొంచెం అవమానపరచడం జరిగింది. దాంతో ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెడతాము అని ఒక నిశ్చయానికి వచ్చి తెలుగుదేశం అని పెడితే ఎలా ఉంటుంది అని ఆయనకి ఎవరో ఆ రోజునాడు ఆయన పార్టీ పెట్టాలనుకున్న రోజునాడు ఆయన వెనకాల ఎవరు ఏ వ్యక్తి లేరు. ఆయనే ఎవరో ఆయనకి సలహాలు, రాజకీయమైనటువంటి సలహాలు ఇవ్వచ్చేమో కానీ ఆయనకి మిగిలిన సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ తెలుగు భాష మీద కానీ సలహాలు ఇచ్చేటువంటి సమస్య లేనే లేదు. ఎందుకంటే ఆయన చేసిన 325 సినిమాలలో దాదాపు 150 సినిమాలు పౌరాణిక సినిమాలు కనుక ఆ భాష మీద పట్టు, ఆ పరిజ్ఞానము అన్నీ బాగా ఉన్నాయి ఆయనకి. సో ఆయనకి ఎవరు చెప్పలా, ఆయనంతటా ఆయనే పెట్టుకున్నారు. తర్వాత ఒకరోజు నేను వెళ్ళాను ఆయన్ని, అరే బాబు తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుంది, బాగుంటుందా? నాకు ఒక ఆయన అప్పుడప్పుడు లెటర్ రాస్తుంటారు. పార్టీ పెట్టిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత 2 రూపాయల పథకం కానీ నేను చెప్తాను. ఆయనకు అప్పుడప్పుడు కొంతమంది అభిమానులు ఉత్తరాలు రాస్తుంటారు. ఈ సికింద్రాబాద్లో లక్ష్మీనారాయణ గారు అని ఒక ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఒక ఆయన కూడా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటారన్నమాట ఎన్టీ రామారావు. ఆ ఉత్తరాలు రాసినప్పుడు, అయ్యా మీరు పార్టీ పెడితే బాగుంటుంది, నేను మాజీ ఎమ్మెల్యేని, మీకు సహాయ సహకారాలు అందిస్తాను, కొంత పరిజ్ఞానం ఉన్నది నాకు కాంగ్రెస్ వ్యతిరేకిని నేను అనేటువంటి పదాలతోటి ఆయనకు ఉత్తరాలు రాస్తే ఆ లక్ష్మీనారాయణ గారు ఫస్ట్
ఎన్టీ రామారావు గారికి రాజకీయంగా తెలుగుదేశం అన్న పదం ఆయన బుర్రలో నుంచి వెలువడిన తర్వాత మొట్టమొదటిగా చేరిన వ్యక్తి ఆయన దగ్గర లక్ష్మీనారాయణ గారు. ఓకే. ఆ లక్ష్మీనారాయణ గారు చేరిన తర్వాత అట్లా మా బాబు ఉన్నాడు అంటే ఎవరు సార్ అంటే రమేష్ బాబు పద్మారావు నగర్లోనే ఉంటాడు. అరే మా పక్కన ఉండే పంతులు గారి మనవడు కదా అన్న. అవునండి సరే ఆయన కూడా పిలిపించాను, కూర్చున్నాం, మాట్లాడాము. వాళ్ళతో పట్టాలి నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా దగ్గర ఉన్నారు. లేరమ్మ, నా దాంట్లో భాస్కర్ రావు గారు ఎవ్వరూ లేరు. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు స్వయానా మేమే దగ్గరుండి పార్టీ పెట్టాం. లేదు, అన్ని గాలి మాటలు, అన్నీ అసత్యాలు. ఆయన పెట్టాలనుకున్నది లక్ష్మీనారాయణ గారు. ఆయనంతటా ఆయన అనుకున్నారు, పార్టీ పేరునే ఆయనే పెట్టుకున్నారు. తర్వాత లక్ష్మీనారాయణ గారు వెళ్ళారు, ఆ తర్వాత నేను వెళ్ళాను.